నేను పదే పదే ఎగ్జామ్స్ ముందు గూడా మీకు కాషన్ ఇచ్చాను. అయినా కూడా మీరు వినట్లేదు. చాలామంది కామెంట్లు పెడతా ఉన్నారు. ఇప్పుడు జేఎన్‌టీహెచ్, బీటెక్ ఎగ్జామ్స్ ఏవైతే నడుస్తా ఉన్నాయో, అందుట్లో వచ్చేసరికి వీళ్ళు ఇదే పద్ధతి ఫాలో అవుతా ఉన్నారనమాట. స్టూడెంట్స్ మిస్టేక్స్ ఏవైతే చేయకూడదని చెప్పానో, దానికి మించి చేస్తా ఉన్నారు. సో, ఇంతకి అదేంటో చెప్తాను. ముందుగా అయితే మీకేమన్నా నాతో మాట్లాడాలనుంటే కాల్ బిఫోర్ ద్వారా కాల్ చేయండి. ఇక టాపిక్‌లో వెళితే ఏంటంటే ఈ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఎగ్జామ్స్‌లో వచ్చేసరికి మొదటి మిస్టేక్ వీళ్ళు చేస్తా ఉన్నదేంటంటే, హాల్ టికెట్ వచ్చేసరికి బుక్లెట్ మధ్యలో పెట్టేసి, మధ్యలోనో చివరిలో పెట్టేస్తున్నారు. పెట్టేసి మర్చిపోయి వచ్చేస్తున్నారు. అయితే ఇక్కడేంటంటే, ఆ బుక్లెట్టు ఎగ్జామ్ గనక సింపుల్‌గా అయిపోయినట్టయితే, అక్కడి దాకా రానట్టయితే పేజీ, ఈ హాల్ టికెట్ అందుట్లోనే ఉండి బుక్లెట్‌తో పాటు ఎళ్ళిపోతుంది. వాళ్ళు చెకింగ్ గూడా చేయట్లేదు. మరి ఇన్విజిలేటరు ఇక చేస్తే ప్రాబ్లమ్ ఉండదు గానీ, చేయకుండా తీసుకెళ్ళిపోతేనే ఇదే తలనొప్పవుతది. హాల్ టికెట్ అక్కడికెళ్ళిపోతుంది. జనరల్‌గా ఏంటంటే, మీ బార్ కోడ్‌లు చింపుతారు కాబట్టి, ఆ బార్ కోడ్‌లు ఎందుకు చింపుతారు? మీ డీటెయిల్సు ఎవరికీ తెలియకుండా ఉండడానికి. ఇప్పుడు హాల్ టికెట్ అందులో పెడితే, మీ కాలేజీ పేరు, మీ కాలేజీ కోడు, మీ హాల్ టికెట్ నంబరు, మీ పేరు, మీ పుట్టు పూర్వోత్తరం మొత్తం అందుట్లో ఉంటాయి. సో, అది అక్కడ వాల్యుయేట్ చేసేవాళ్ళకి తెలిసిపోతది. కాన్ఫిడెన్షియాలిటీ ఏముంటుంది? అదొకటి. రెండో మిస్టేక్ ఏంటి? బార్ కోడ్‌లు. ఈ బార్ కోడ్‌లనేది చింపాల్సిందెవరు? ఇన్విజిలేటర్ చింపాలి. మీరు వచ్చేసరికి దాన్ని చింపేసి వాళ్ళకిస్తంటే, ఇప్పుడు అది పైకి చింపాల్సింది కిందకి చింపినా, లేపోతే చింపేటప్పుడు ఏదన్నా డ్యామేజొచ్చినా గూడా అది మీకే ప్రాబ్లమ్. ఎందుకో తెలుసా? హాల్ టికెట్ పెట్టినా పెద్ద పెద్ద క్రైమ్ గాదు గానీ, ఇదొచ్చేసరికేంటి మాల్ ప్రాక్టీస్ పడుతుంది. బుక్కు డ్యామేజ్ ఉండగూడదు అని జెప్పేసి క్లియర్‌గా మాల్ ప్రాక్టీస్ కేసెస్‌లో నేను చెప్పడం అయితే జరిగింది. అయినా గూడా అదే జేస్తున్నారు. అసలు మీ బాధ్యత గాదది. అది వాళ్ళే చింపుకుంటున్నారు. వాళ్ళకి ఇచ్చేసుకోండి. వాళ్ళు కట్ జేసుకొని చక్కగా ఎగ్జామ్ సెల్‌లో ఇచ్చుకుంటారు. ఓకేనా? సో, వాళ్ళు చేయమంటే దగ్గరుండి మీరు గనక చేసినా మంచిగా చేసుకోండి. కాదంటలేదు గానీ ఎట్లా పడితే అట్లా చేసేస్తే అది మాల్ ప్రాక్టీస్ అవుతది. ఇక మూడోదొచ్చేసరికి ఏంటంటే డబ్బులు కాగితాలు అందుట్లో పెట్టి మర్చిపోతున్నారు. పొరపాటున మర్చిపోయినా, మీరు మామూలుగా మర్చిపోయినా గూడా అది గూడా మాల్ ప్రాక్టీస్ కేస్ కిందే వస్తుంది. ఓకేనా? సో, చివర్లో పెడతారు. మళ్ళీ చూసుకోరు. ఎగ్జామ్ బుక్‌లెట్ ఎళ్ళిపోయాక ఒక్కసారి ఎగ్జామ్ సెల్‌కెళ్ళిన బుక్‌లెట్ వాళ్ళు మర్చిపోయి వచ్చినా గూడా వాళ్ళివ్వరు. ఇక ఎగ్జామ్ సెల్‌లో నాట్ అలౌడ్. ఔట్‌సైడర్స్ నాట్ అలౌడ్. ఇవి 3. ఇవి 3 గాకుండా ఇంక నాలుగోవి వచ్చేసరికి ఏంటంటే, వీళ్ళు నేనేదైతే చెప్పానో అదే చేయొద్దని ఏదైతే చెప్పానో అదే జేస్తా ఉన్నారు. ఏంటంటే, ఇప్పుడు వచ్చేసరికి పేజెసు 15 పేజీలు నింపేసాను సార్ ఏకధాటిగా. పారాగ్రాఫ్‌లు గూడా ఇవ్వకుండా పాస్ చేస్తారా? పాస్ మార్కులు పడతాయని జెప్పేసి. ఇంతకుముందు నేనేం జెప్పాను? మీరేం జేస్తున్నారు? ఓకేనా? సో, కంటెంట్ ఉండాలి, పారాగ్రాఫ్స్ వైస్ ఉండాలి, నీట్‌నెస్ ఉండాలి. సో, చాలా మంది కామెంట్‌లు పెడతా ఉన్నారు. ఇలా చేశాను ఇదవుతుందా? అదవుతుందా? అని చెప్పేసి. మరి ఇంకా కొంతమంది అడుగుతా ఉన్నారు. ఏంటంటే హా ఈ అటెండెన్స్ తీసుకున్న దాంట్లో సీరియల్ నంబరు తప్పుగేశాను ఏమన్నా అవుతుందా? ఇలాంటియి ఏంటంటే వాళ్ళు చూసుకుంటారు. అది పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. ఇది పెద్ద విషయం గాదు. నేను తప్పినా గూడా మీ బుక్‌లెట్ పోతే అప్పుడు ఏమన్నా ప్రాబ్లమ్ అవుద్దేమో గాని అయినా సీరియల్ కోడ్ తెలిసిపోద్దక్కడ. సో, ఓవరాల్‌గా ఇది ఈ మాత్రం ఇక రిపీట్ చేయకండి రేపటి నుంచి ఎగ్జామ్స్‌లో.